శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ లో భారత జట్టు బోని కొట్టలేకపోయింది. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ విజయం దగ్గరగా వచ్చి మాయమైపోయింది. తొలి వన్డేలో గెలవాల్సిన మ్యాచ్ ను టై చేసుకున్న రోహిత్ సేన రెండో టీ20లో అదిరిపోయే ఆరంభం లభించిన మిడిల్ ఆర్డర్ చెత్త బ్యాటింగ్ కారణంగా పరాజయం పాలైంది. దీంతో లంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్ లో లంక గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది, భారత్ గెలిస్తే సమమవుతుంది. మొత్తానికి శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ను భారత్ గెలవలేకపోయింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా పరాజయం గురించి మాట్లాడుకుంటే చెత్త బ్యాటింగ్ అనే చెప్పాలి. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభం ఇచ్చిన మిడిల్ ఆర్డర్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ దారుణంగా విఫలమయ్యారు. అయితే ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరగడం టీమిండియా పరాజయానికి కారణమైంది. తొలి మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపి తగిన మూల్యమే చెల్లించుకున్న భారత జట్టు రెండో వన్డేలో అక్షర్ పటేల్, దూబేల్ ను వరుసగా 4-5 స్థానాల్లో బ్యాటింగ్ కు పంపి ఓటమి పాలయ్యారు. అలాగే ఎంతో నమ్మకం పెట్టుకున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ ఇద్దరు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. చాలా గ్యాప్ తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న ఈ ఇద్దరు తీవ్ర నిరాశ గురి చేశారు. అలాగే ఇందులో గౌతమ్ గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ ను 7వ స్థానంలో, శ్రేయస్ అయ్యర్ ను 6వ స్థానంలో బరిలోకి దింపడమే గౌతమ్ గంభీర్ చేసిన పెద్ద తప్పు. ప్రారంభమైన మొదటి సిరీస్ నుంచే పెద్ద ప్రయోగాలు చేస్తున్న గౌతమ్ గంభీర్ కు కోచ్ గా మరిన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. నెటిజన్లు సైతం గంభీర్ కోచింగ్ పై విమర్శలు చేస్తున్నారు. మరోపక్క టీ20 సిరీస్ ను కోల్పోయిన వెంటనే శ్రీలంక జట్టు కోచ్ సనత్ జయసూర్య మాత్రం వన్డేలో మంచి వ్యూహాలతో కీలకమైన 5 బౌలర్లు లేకపోయినా సరే మంచి వ్యూహాలతో జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒక కోచ్ గా జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరి చివరి మ్యాచ్ లోనైనా టీమిండియా గెలిచి సిరీస్ కోల్పోకుండా చూసుకుంటుందో, మరోసారి మిడిల్ ఆర్డర్ తడబడి చేతులెత్తేస్తుందేమో చూడాలి.